సార్ చెప్పే దాంట్లో 2 విషయాలు మాత్రం, ఎందుకంటే పిఎంసికి సంబంధంగా వచ్చింది కాబట్టి. వెంకటేశ్వర భక్తి ఛానల్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న డిస్కషన్ తిరుపతిలో జరిగినప్పుడు క్యాజువల్గా మాట్లాడుకునేటప్పుడు భక్తి ఛానల్ వస్తుంది, ఇంత కష్టమా అన్నారు. తర్వాత భక్తి ఛానల్ వచ్చింది. మీరు రమణాచార్య అని చెప్పినారు కదా, రమణాచార్య గారు అప్పుడు ఈఓ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉండేటప్పుడు 2007లో పత్రికారి షష్ఠి పూర్తి జరిగింది. పత్రికారు తిరుపతిలోనే చేసుకుంటామన్నారు. సరే, మేమందరూ కలిసి చాలా బాగా చేసినాము. అప్పుడు ఈఓ గారు రమణాచార్య గారు మాకు కొన్ని పర్మిషన్స్ ఇవన్నీ అన్నీ ఇచ్చినాడు. ఆ దీంట్లో ఒక మాట చెప్పినాడు, ఆధ్యాత్మికం అనేది అంతా ఒక ఎత్తు అయితే దీన్ని తీసుకొని పోయేదానికి ఇంకొక ఎత్తు ప్రాబ్లం ఉంది అన్నాడు. అదేమిటంటే ఎట్లా చెప్పేది. మేము ఎంతసేపటికి మ్యాగజైన్స్ పెడుతూ ఉన్నాము, అన్నీ చేస్తున్నాం, కానీ దానికి పోవాలంటే ఎలక్ట్రానిక్ మీడియా ఈజ్ ద ఓన్లీ ప్లేస్. కానీ అది చేసేది ఎట్లా అని. కానీ జరిగింది ఇవాళ హనుమంతరాజు గారు చెప్పినట్లు పిఎంసి ఛానల్ని స్టార్ట్ చేసినాక దాన్ని నిలబెట్టేది. కారు ఏమో తీసి ఇచ్చేసినాం, 33 కోట్లు మనం అందరూ ఇచ్చేసినాం. కారు ఉంది. ఇప్పుడు వీళ్ళు పెట్రోల్ పోకుండా అప్పుడప్పుడు 1 లీటర్ డీజిల్ వేసుకొని కొంచెం దూరం అటు పోయేది వచ్చేది ఆ లెవెల్లో ఉన్నారు. నేను కూడా 100% చూసినాము. ఇప్పుడు బాబు కూడా దానికి డైరెక్టర్గా అయినాడు కాబట్టి ఇంకొంచెం దానికి మనం వాట్ బెస్ట్ వీ కెన్ డూ అనేది చేస్తాం. కొన్ని జనరల్ అపోహలు ఎప్పుడూ ఉంటాయి, దాని గురించి ఎవరూ పట్టించుకోవాల్సిన పనిలే. కానీ డబ్బు పెట్టుండే వాళ్ళకి ఏమిటంటే రేపు షేర్స్లో పెట్టామే మనకు లాభం వస్తుందేమో అని ఒక ఐడియా ఉంటుంది. మేము కూడా తిరుపతిలో పెట్టాం కొన్ని లక్షలు. ఏమనుకుంటాం, కొంచెం షేర్స్ ఇస్తే లాభం వస్తుందేమో అని ఒక మాట. ఇది కొంచెం మైండ్లో అందరికీ ఉంది. కానీ ఇప్పుడు సార్ చెప్పినట్లు ఇది ఆధ్యాత్మిక పెట్టుబడి. ఈ ఆధ్యాత్మిక పెట్టుబడి అంటే ఒక దైవ కార్యానికి మనం ఇచ్చినాం, మేము కూడా ఇచ్చినాం. మేము కూడా మనసులో ఉండింది, రే మనకు షేర్స్ పెట్టామే మనకు రాలేదే. మాకు ప్రాబ్లం ఏంటంటే కొంత అమౌంట్ మా అకౌంట్ నుంచి పోతా ఉంది, దానికి ఎవ్రీ ఇయర్ మెయింటెనెన్స్ అంటే అది మాకు తెలియదు. ఈ షేర్స్ మనం వీఆర్ నాట్ బిజినెస్ పీపుల్, డీమార్ట్ అకౌంట్ తెలియదు, పాటు తెలియదు. కానీ మాకు అకౌంట్ నుంచి కొంచెం పోయే లోపల అందరూ మా వాళ్ళు బాధపడ్డారు. సార్ ఇదేంటి లాభం లేకపోతే పీడాపోని మన అకౌంట్ నుంచి సంవత్సరానికి 1000 రూపాయలు కట్ అవుతా ఉంది అని కూడా అన్నారు. ఎందుకు చెప్తున్నారంటే ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా కట్టుంటారు, మీకు ఇట్లా అనుభవాలు ఉంటాయి కాబట్టి దాన్ని దయచేసి అదే ఎట్లా చేస్తే బాగుంటుందని వీళ్ళు చూసుకుంటా ఉన్నారు. ఈ మధ్య కొంచెం ప్రాబ్లం లేదు, కానీ ఏది చూస్తే కూడా దాని గురించి పెద్దగా మీరు పట్టించుకోవద్దండి. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ద గేమ్, ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ద లైఫ్. వీ హ్యావ్ టు గో యాజ్ పర్ అవర్ సిస్టమ్స్. ఇది చాలా సంతోషం బ్రదర్. మీరు సార్ థ్యాంక్ యూ సార్. సార్ చెప్పారు, ఒక్కసారి మాస్టర్స్ జ్ఞాపకం పెట్టుకోండి, నిజానికి ఉండ స్వేచ్ఛ అబద్ధానికి ఉండదు, అబద్ధానికి ఉండ ఆకర్షణ నిజానికి ఉండదు. నిజమేంటో అందరూ తెలుసు, ఎంత కష్టపడుతున్నామో తెలుసు. అందరు డైరెక్టర్స్ చెమటోచి కష్టపడుతున్నారండి. పత్రికారి ఆశయాన్ని, పత్రికారి పెట్టిన ఈ యొక్క సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఎంత కష్టపడుతున్నారంటే మీకు ఎంత చెప్పినా తక్కువ అవుతుంది సార్. అందుకనే మనం నిజాయితీగా ఉంటే, మేము ఎప్పుడు డిస్కస్ చేస్తాం, మనం నిజాయితీగా ఉన్నాం, మన పత్రికారి మూమెంట్కి అగెనెస్ట్గా లేదు, పిఎస్ఏ మూమెంట్కి అగెనెస్ట్ లేదు ఉన్నప్పుడు మనకి ఎందుకు భయపడాలి? అన్ని స్వామివారిలో చూసుకుంటారు. అందుకని అంటాను నేను, మనం ఎప్పుడైతే నిజాయితీగా ఉన్నామో, నిజాయితీకి ఉండ స్వేచ్ఛ అబద్ధానికి ఉండదు, అబద్ధానికి ఉండ ఆకర్షణ నిజానికి ఉండదు. ఆ నిజంతో పత్రికారి యొక్క సంకల్పంతో నడిపిస్తున్నాం మాస్టర్స్. థ్యాంక్ యూ వన్స్ సార్.